హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతేజ ఫ్యామిలీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజైతే మా హస్బెండ్ నేను వినాయక చవితికి కావాల్సినవి పూజ సామాగ్రి అన్నీ తీసుకురావడానికైతే వెళ్తున్నాము. వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి, బాగుంటుంది. నేను మా హస్బెండ్ అయితే ఇంకా బజార్కి వెళ్ళామన్నమాట. పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురావడానికి నేను మా అంశు మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళాం. మా తేజుని రమ్మంటే రానంది. మా హస్బెండ్కి మా అంశుకి అయితే వినాయక చవితి చాలా ఇష్టం అనమాట. మా అంశు అయితే 2 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాడు, నాకు కూడా ఒక చిన్న వినాయకుడి విగ్రహం కొనిపెట్టమని. సర్లే అని వాడిని కూడా అయితే తీసుకొచ్చాం మార్కెట్కి. నచ్చింది ఏమైనా తీసుకుంటాడనేసి ఇంట్లోకి ఒకటి వాడికి ఒకటి తీసుకుందామని అనుకున్నాము. ఇంక ఇక్కడ పాలి కట్టడానికి ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే తీసుకుందామని ఇంకా తీసుకున్నాను. ఎలక్కాయ అయితే ఒకటి 20 రూపీస్, ఏదైనా 20 చెప్తున్నారు. ఇంకా అక్కడ బేరమాడి 10 రూపాయలకి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం పాలి కట్టడానికి. ఇంకా వినాయకుడి విగ్రహం అయితే తీసుకుందామని ఇంకా అక్కడ చూసాం కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలాంటి విగ్రహం తీసుకున్నప్పుడు నిమజ్జనం చేయాలనిపించదు, దాచుకోవాలనిపిస్తుంది. ఇంకా అందుకనే మట్టి విగ్రహం ఎక్కడైనా చూసి తీసుకుందాంలని ఇంకా అక్కడైతే తీసుకోలేదండి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకోవాలండి. అక్కడ కొన్ని ఫ్రూట్సే తీసుకున్నాను. ఇక్కడ ఇంకా యాపిల్స్, ద్రాక్ష పళ్ళు, ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్నీ తీసుకుందాం అనేసి ఇంక ఇక్కడ ద్రాక్ష పళ్ళు అయితే చూస్తున్నాను. చిన్న చిన్న గుత్తులు బాగున్నాయి కదా అనేసి ఒక పావు కిలో అయితే తీసుకున్నాను. 50 రూపాయలు అనమాట. ఇంకా యాపిల్స్ కూడా ఒక 50 రూపాయలు ఇవి అలా తీసుకున్నాను. అన్ని రకాలు కూడా ఇంకా అలా తీసుకున్నాను అనమాట బేరమాడి. మా అంశుని అయితే స్కూల్ నుంచి రాగానే మార్కెట్కి అయితే తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఆకలేస్తుందంటే ఇంకా పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి. ఇక్కడ మావులమ్మ గుడి దగ్గర చాలా బాగుంటుంది పులిహోర అయితే. ఇంకా అక్కడే తీసుకుని ముగ్గురం కూడా తినేసి మళ్ళీ షాపింగ్ అయితే చేస్తాం. చెప్పండి. ఈరోజు భీమవరం అయితే అస్సలు ఖాళీ లేదండి. జనంతో నిండిపోయిందనమాట. ఎక్కడ చూసినా జనము, అస్సలు ఖాళీ లేదు. ఏం తీసుకుందామన్నా ఇంకా కొన్ని అయితే తీసుకున్నాం. విగ్రహం తీసుకోవడానికి అయితే వేరే చోటుకి వెళ్ళాము. మేము ఫస్ట్ వెళ్ళగానే మావులమ్మ గుడి దగ్గరికి అయితే షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం కదండి. అక్కడైతే విగ్రహాలు చాలా బాగున్నాయి అనమాట, కలర్ఫుల్ గాని. ఇంకా అక్కడైతే తీసుకోలేదు, చాలా బాగున్నాయి అక్కడ విగ్రహాలు, శుద్ధతో చేసినవంట. ఇంకా మట్టి విగ్రహం తీసుకుందాంలే అని ఇక్కడికైతే వచ్చేసాము. మా హస్బెండ్ నేను కూడా ఒకటైతే సెలెక్ట్ చేసుకుని ఇంక ఇంటికైతే తీసుకొచ్చేసామండి. మా అంశుకి అయితే ఒకటి తీసుకున్నాము చిన్న విగ్రహం. మాకైతే కొంచెం పెద్దది తీసుకున్నాం అనమాట. ఎప్పుడు కూడా ఇటువంటిదే తీసుకుంటాం అనమాట. ఇంకా ఫ్రూట్స్ అయ్యి ఇంకా పళ్ళెంలో వేసేసుకుంటే పొద్దునకి ఈజీగా ఉంటాయి కదా అనేసి ఇలా పళ్ళెంలో అయితే వేసేసుకుంటున్నాను. మావయ్య అయితే ఇంటి దగ్గర పత్తిరాయి కోసుకొచ్చి ఇచ్చేసారనమాట. ఇంకా కలవ పూలు ఉంటాయి కదండి, అవి కూడా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను పొద్దునకి ఒళ్ళిపోకుండా ఉండడానికి. ఇంకా అత్తయ్య నేను కూడా పొద్దున్నే 4 గంటలకైతే లేచామండి. అత్తయ్య అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసారు. నేను నైట్ అయితే మినపప్పు అని నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా అత్తయ్య అయితే వంట స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే కుడుములకి పిండి పెడుతున్నారు. కుడుముల పిండి అయితే అరకిలో తీసుకొచ్చామండి. ఈ పిండి బాగుంటుంది అనమాట, కుడుములకి అయితే చాలా బాగుంటుంది. అత్తయ్య అయితే కుడుముల్లోని కొబ్బరిని శనగపప్పు అయితే వేసి చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటాయి. నైటే శనగపప్పు కూడా నానబెట్టేశాను. నిన్న నైటే నేనైతే శనగలోని మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. అత్తయ్య అయితే శనగలు అయితే ఉడకబెట్టేశారండి. ఉడికేలోగా నేనైతే ఇంకా పప్పు కడిగేసి గారెలకి రుబ్బేశాను. ఇవి అయిన తర్వాత అప్పుడు గారెలు వేసి పులిహోర అన్నీ రెడీ చేస్తారు. లాస్ట్లో అయితే బెల్లం తాలికలు అయితే చేస్తారు. మేము బెల్లం తాలికలు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటామండి వినాయక చవితికి. మళ్ళీ మధ్యలో ఎప్పుడు గుర్తురావన్నమాట. చాలా ఇష్టం మా అందరికీ, అత్తయ్య కూడా చాలా ఇష్టం. కాకపోతే వినాయక చవితికి ఒకటే ఎక్కువ చేసుకుంటాము, మధ్యలో ఎప్పుడు కూడా చేసుకోము. అందరికీ కూడా చాలా ఇష్టం కదా బెల్లం తాలికలు అంటేని. ఎక్కువ వినాయక చవితికి కుడుములుని బెల్లం తాలికలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇంకైతే చూసారు కదా, ఇలాంటి పండుగలు అప్పుడే మనం అన్ని రకాల ప్రసాదాలు అయితే వండుకొని తింటాము. ఉత్తప్పుడు అయితే ఏమీ వండుకొని తినలేము కదండి. ఇప్పుడు అత్తయ్య కుడుముల పిండి కూడా ఉడకబెట్టేశారు కదండి, అందులోనే కొబ్బరికూరు ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. అదైతే ఇప్పుడు కుడుముల కింద చుట్టుకొని అప్పుడు మళ్ళీ ఇడ్లీ పాత్రలు అయితే వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇంక ఇక్కడైతే మా అంశు మా హస్బెండ్ అయితే స్నానం చేసేసి ఇంకా పాలి అయితే కడుతున్నారు. పాలి కట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ షాప్లో అయితే పూజ చేసి రావాలంట. అప్పుడు ఇంటి దగ్గర పూజ అయితే చేసుకుంటాము. ఇంకా మేమైతే పూజ బయటే చేసుకుంటున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా బయటే చేసుకున్నాము. బయటే బాగుంటుంది పూజ చేసుకోవడానికని. ఇంకా అందుకని క్లాత్ అయితే ఇలా కట్టేసుకున్నాము. ఈ క్లాత్ అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది వినాయక చవితికి. ఈ ఇయర్ అయితే పనికొచ్చింది అనమాట. ఇంక ఇలా కట్టేసుకున్నాం. వర్షం కూడా ఫుల్ పడుతుందండి ఈ రోజైతే. మా హస్బెండ్ అయితే చిన్నప్పుడు మా మావయ్య దగ్గర
దగ్గర కూర్చుని పాలి కట్టడం అయితే నేర్చుకున్నారంట. ఇప్పుడు మనిషి అయితే నేర్చుకుంటున్నాడు వాళ్ళ డాడీ దగ్గర కూర్చుని పాలి కట్టడం. ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి నేర్చుకుంటాడేమో. ఒకళ్ళ నుంచి ఒకళ్ళైతే ఇలా పాలి కట్టడం నేర్చుకుంటున్నారు. ఈ వినాయక చవితి కోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నారు మా హస్బెండ్, మనిషి కూడాని. ఎప్పుడొస్తది ఎప్పుడొస్తదని. మా అంశు అయితే పందిరి కూడా యేసుకున్నాడండి వినాయకుడిని పెట్టుకొని ఆడుకోవడానికి. పందిరేసుకున్నాడు గానీ వర్షం వచ్చేసి పందిరైతే కూలిపోయిందంట. పాపం చాలా డల్ అయిపోయాడు పందిరి కూలిపోయిందని. ఇంకో ఇంట్లో పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నారనమాట ఇద్దరుని, మా అంశు మా తేజు కూడా. ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ బెల్లం తాలికలు అయితే చేస్తున్నారనమాట. నేను కూడా ఎళ్ళైతే చేశాను. ఇద్దరం కూడా చేసాము. మధ్యలో మా తేజు కూడా వచ్చిందండి. ముగ్గురం కలిసి అయితే చేసాము. మా అత్తయ్య అయితే ఇంకా పీట మీద చేశారు కాబట్టి ఫాస్ట్‌గా అయిపోయినాయి. మేమైతే ఇంకా ప్లేట్ల మీద అయితే పెట్టి చేసాము. అస్సలు జరగట్లేదు. ఇంకా అలాగే చేసేసామనమాట. అత్తయ్య అయితే ఫాస్ట్‌గానే చేసేసారు. అత్తయ్య ఒకలే బెల్లం తానికలు చేస్తున్నారు కదా అనేసి నేను కూడా అయితే ఎళ్లి చేశాను. ఈలోగా మా తేజు కూడా నేర్చుకుంటదని అయితే పిలిచాను. అప్పుడు వచ్చిందనమాట మా తేజు కూడా. బానే చేసిందండి. ఫస్ట్ ఎలా అంది గాని తర్వాత బానే చేసింది. అత్తయ్య అయితే చెక్కపీట మీద చేస్తున్నారు కదా! దాని మీద అయితే చాలా బా వస్తున్నాయి. స్టీల్ ఈట్ల మీద అయితే జరగట్లేదు అసలని. పిండేసుకొని చేస్తుంటే ఇంక అలాగే చేసి అయితే వచ్చేసాము మా తేజు నేను కూడా. ఇంక ఇక్కడైతే చూసారు కదండీ! పిల్లలైతే పందిరేసుకున్నారు బయట. అదైతే కూలిపోయింది వర్షానికి. ఇంక అందుకని పూజ కూడా అయితే చాలా బా చేసుకున్నారు. ఫోన్‌లో పెట్టుకొని మరి మంత్రాలైతే పెట్టుకొని పాటలయి చదువుకుంటా చేసుకున్నారనమాట. ఈలోగా నేనైతే ఫోన్ తీసుకొని వీడియో అయితే తీసేసాను. వాళ్ళ దగ్గర ఇంక వేరే ఫోన్ అయితే లేదు. లేకపోతే వీడియో పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నారనమాట. ప్రసాదాలయితే చేశారు కదా! అన్నీ ఇంకా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ప్రసాదం కూడా పెట్టారు. కాకపోతే దీపం వెలిగిస్తే సరిపోదును. దీపం ఐడియా నాకు కూడా లేదు. ఇంకా పూజ చేసుకుంటే ఎళ్లి చిన్న వీడియో అయితే తీశాను. ఇంకా నేను కూడా ఇంట్లో అయితే పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి. దీపారాధన అయితే చేసుకోవాలి. మా పిల్లలకైతే మాకన్నా ముందే పూజ అయితే అయిపోయింది. బుక్స్‌కి కూడా బొట్లయితే పెట్టేసుకొని ఇంక పూజ అయితే చేసేసుకున్నారు. నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. బయట మాత్రం చాలా గట్టిగా వర్షం అయితే పడుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే షాప్‌కెళ్లారు కదా! ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నాననమాట పూజ చేసుకోవడానికి. ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. వినాయకుడిని కూడా పెట్టేసుకున్నాను. పీటకైతే పద్మ ముగ్గు రాసి, పసుపు రాసి బొట్లయితే పెట్టేసుకొని దానిపైన క్లాతేసి, బియ్యమేసి అప్పుడు వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. ఇంకొక పెద్ద పీటకైతే ఇలా పసుపయితే రాసాను గానీ ఇంకా ముగ్గయితే పెట్టుకోలేదు. వెనకాల అరిటాకులు క్లాత్ కట్టాం కదండీ! దాని మీదయితే గుమ్మాలకేసే పూలయితే అలా డెకరేషన్ కింద అయితే ఏసేసుకున్నాను. ఇంకా పూలన్నీ కూడా ఇలా పళ్ళెంలో అయితే ఏసుకున్నాను. కలవ పూలు తెచ్చాం కదా! అయయితే కొన్ని ఒలిపోయినట్టుగా ఉన్నాయి. బావున్నాయన్నీ ఇంకా దేవుడి దగ్గర అలా పెట్టుకొని కనమైతే తీసేసాననమాట. జిల్లేడు పువ్వులు కూడా స్వామివారికి చాలా ఇష్టం కదా! మావయ్య అయితే ఇంటి దగ్గర ఇంకా తీసుకొచ్చారండి ఆ పువ్వులు, ఆకులు కూడా. పత్రి కింద ఇంకా ఇక్కడ వరిదుబ్బు కూడా అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారెళ్లి. ఇంకా 2 చెరుకు గడలు తీసుకున్నాం కదా! అటోటి ఇటోటి ఇలా పెట్టేసుకున్నాం. సింపుల్‌గానే డెకరేషన్ అయితే చేసాం. కొంచెం పత్రైతే పాలి మీద ఏసుకున్నామండి. ఇంకొంచెం పత్రైతే పూజ చేసుకునేటప్పుడు సమర్పించుకోవాలి కాబట్టి అది తీసి పక్కనైతే పెట్టుకున్నాం. నేనైతే కమల పువ్వులు కూడా అటు ఇటు కూడా పెట్టుకుంటున్నాను. పింక్ కలర్ ఎక్కడ కూడా దొరకలేదండి. వైటే దొరికాయి. ఇంకా అయ్యయితే స్వామివారికి అటు సైడ్, ఇటు సైడ్ కూడా పెట్టాను. పాలి మీద కొన్నేసాననమాట. ఇంకా పీట మీద అయితే పద్మ ముగ్గయితే పెట్టుకుంటున్నాను. ఇంకా స్వామివారు పెట్టిన పీట మీద కూడా పద్మ ముగ్గేసి దానిపైన క్లాతేసి స్వామివారినైతే పెట్టుకున్నాను. ఈ పీట మీద అయితే దీపారాధన చేయడానికి ఇలా పెట్టుకున్నాననమాట. పసుపు వినాయకుడిని కూడా చేసుకుని పూజించుకుంటాం కదా! అందుకని ఇలా పద్మ ముగ్గయితే వేసుకున్నాను. కలశం అయితే పెట్టుకోలేదండి. ఎప్పుడు మేము వినాయకుడి పూజ చేసుకున్నప్పుడు కలశం అయితే పెట్టుకోము. ఇలాగే వినాయకుడిని తెచ్చుకొని పూజ అయితే చేసుకుంటాం పాలి కట్టుకుని. ఎప్పుడు కూడా కలశం పెట్టలేదు. అందుకని ఈసారి కూడా కలశం అయితే పెట్టుకోలేదు. ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసుకుంటాను. వర్షం మాత్రం చాలా గట్టిగా పడుతుంది. మా హస్బెండ్ అయితే ఇంక షాప్‌కెళ్ళి వచ్చారు కదా! ఫుల్‌గా అయితే తడిచిపోయారండి.
మా హస్బెండ్ వచ్చేలోగా పూజకన్నీ రెడీ చేసుకున్నాను కదండీ! ఇప్పుడైతే పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసుకున్నాను. ఒక ప్లేట్‌లో అయితే బియ్యం వేసి ఇంక అందులో అయితే వినాయకుడిని పెట్టుకొని బొట్టయితే పెట్టాను. ఇంకా అగరబత్తులతోటి దీపాలైతే వెలిగిస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా మంత్రాలు చదువుతున్నారు బుక్‌లోని. ఫోన్‌లో పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంకా చదువుతానన్నారని ఇంక ఇలా చేసేసుకున్నాము. పూజ అయితే చాలా జరిగిందండి. పిల్లలైతే ఇందాక చేసుకున్నారు కదా! మళ్ళీ కాసేపయితే కూర్చొని ఎళ్ళిపోయారు. పిల్లలు బుక్స్‌కైతే నామాలయి పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నారండి. ఇంకా మా హస్బెండ్ అయితే మంత్రాలు చదువుతూ ఉంటే నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఓం భీమకాయ నమః ఓం ప్రమకాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సుత్తనే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుగంధర్యే నమః ఓం దోషం పానీయేతర విధం గృహణ నైవేద్యం మహాదత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి. అత్తయ్య ప్రసాదాలన్నీ అయిపోగానే ఇంక ఇలాగ ఒక గిన్నెల్లోకి అయితే వేసి పెట్టేశారండి. ఇంక అన్నీ కూడా పూజ అయిపోగానే ఇంకా స్వామివారికి అయితే నైవేద్యం కింద పెట్టుకుంటున్నాం అనమాట. పులిహోర, గారెలు, పరమాన్నం, బెల్లం తాలికలు, శనగలు, ఇంకా వడపప్పు, సెలవిడ, పానకం కూడా చేశారనమాట. అన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాం. లాస్ట్‌లో కథ ఉంటది కదండీ! ఆ కథ కూడా చదివేసుకుంటే పూజ అయిపోయినట్టే. మేము పూజ స్టార్ట్ చేసేసరికి 11 అయిందండి. పూజ అయ్యేసరికి 12:30 అయింది. గంట టైం పట్టిందనమాట. నేను ఒక వీడియోలో చూసాను 11 గంటల నుంచి ముహూర్తం బాగుంది పూజ చేసుకోవడానికని. లేకపోతే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు బాగుందంట. ఇంకా వినాయక చవితి అంటే రోజంతా మంచిదే కదండీ! ఏ రోజు అంటే రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చనమాట. ఇంకా ముహూర్తం ఏమి ఉండదని మళ్ళీ ఇంకో వీడియోలో చూసాను. ఇంకా మేము అనుకున్న టైం అయ్యింది 11 గంటలకి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు కథ చదువుతున్నారు. నైవేద్యం కూడా సమర్పించేసుకున్నాము. ఇంకా కథ చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చుకుంటాము. పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే హారతి ఇచ్చి అందరం కూడా హారతి తీసుకుంటున్నాము. ఇంకా మా తేజు అయితే హారతి తీసుకుంటాకే మా చిన్న తల్లి అయితే తీసుకుని వచ్చిందనమాట. ఆ చున్నీ సరి చేసుకుంటాకే టైం సరిపోతుంది మా తేజుకి. అలాంటి డ్రెస్సులు అంటే చాలా ఇష్టం అండి. చున్నీ డ్రెస్సులు అయ్యే తీసుకోమంటది ఎప్పుడు కూడాని. ఇంకా మా చిన్నోడు అన్నీ లాగుతున్నాడని ఇంకా లోపలికైతే తీసుకెళ్ళిపోయింది. ఇంకా మేమైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని స్వామివారిని వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలని మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాము. పూజ అయితే చాలా జరిగిందండి. చూసారు కదా! చాలా అనిపించారనమాట. స్వామివారు కూడా చాలా అందంగా ఉన్నారు. అత్తయ్య ఈ రోజు అందరికీ కూడా పచ్చి పులుసు, అత్తేసరి అయితే వేసారండి. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అలాగే చేస్తారంట. అత్తేసరి పచ్చి పులుసు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. ఇంకా అందరికీ కూడా ఇంకా అలా చేస్తారు. ప్రసాదాలు కూడా ఈ రోజు చాలా బాగున్నాయండి. కిందకి దించే కొద్దిగా కొద్ది కింద కట్టు కొద్ది కింద పెట్టు పూజ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య అందరికీ కూడా వడ్డించేశారండి. పరమాన్నం, పులిహోర, గారెలు, ఇంకా అత్తేసర పచ్చి పులుసు కూడా ఉన్నాయి కదా! ఇంకా అందరికీ కూడా ఇలా వడ్డించేశారు. ఇంకా బావగారికి, మావయ్యకి కూడా పెట్టారనమాట. మేమైతే ఇంక బయట కూర్చొని తిందామనేసి ఇంకా బయటే కూర్చొని తిన్నాం అరిటాకుల్లోని. పిల్లలైతే ప్రసాదాలు తిన్నారు కదా! ఇంకా అందుకని వాళ్ళైతే తినలేదు. అత్తయ్య కలిపి ఇంకా అందరికీ కూడా వడ్డించేశారండి. మేమైతే ఇక్కడ పూజ దగ్గరే కూర్చుని అయితే తిన్నాము. ప్రసాదాలన్నీ కూడా వడ్డించుకుని తిన్నాము. చాలా బాగున్నాయి ప్రసాదాలన్నీ కూడా. మా హస్బెండ్కి అయితే పులిహోర బాగా నచ్చిందంట. నాకైతే అన్నీ నచ్చాయి. ఇంకా కుడుముల్లో అయితే పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఆవకాయ పచ్చడి అయినా వేసుకోవచ్చు, ఏ పచ్చడి అయినా వేసుకుని తినొచ్చు. ఉత్తి కూడా చాలా బాగుంటాయి. ఇంకా అత్తయ్య అయితే బాగా చేస్తారు కుడుములు, ఇంకా పులిహోర కూడా బాగా చేస్తారు. అన్నీ బాగా కుదిరినాయి ప్రసాదాలన్నీ కూడా. మేము ఎప్పటిలాగే పూజ అయిపోయిన తర్వాత సాయంత్రానికి అయితే స్వామివారిని నిమజ్జనం అయితే చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటాము. సాయంత్రానికి నిమజ్జనం అయితే చేస్తాము. ఇంకా మా హస్బెండ్, మనిషి కూడా నిమజ్జనం చేయడానికి అయితే
వెళ్తున్నారు కాలువ దగ్గరికి. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఈరోజే చేస్తారనమాట. వాళ్ళు మేము కలిసి వెళ్తాము. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.